ప్రదక్షిణలు ఫలితాల గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రదక్షిణలు ఫలితాల గురించి తెలుసుకుందాం. ప్రదక్షిణంలో ప్ర అనే అక్షరం పాపాలకి నాశనం, దా అనగా కోరికలు తీర్చమని, క్షి అన్న అక్షరం మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని, నా అనగా అజ్ఞానం పారద్రోలి ఆత్మజ్ఞానం ఇవ్వమని అర్థం అన్నమాట. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంటుంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతాడు. కాబట్టి భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణ అవుతుంది, ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా, నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నాను అని అర్థం. ప్రదక్షిణ ఎలా చేయాలి? ధ్వజస్తంభం నుంచి మళ్ళీ ధ్వజస్తంభం వరకు చేస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. అలాగే మందిరం అయితే ముఖద్వారం వద్ద నుండి ప్రారంభించి మళ్ళీ మందిర ముఖద్వారం వద్దకు వస్తే ఓ ప్రదక్షిణ పూర్తయినట్లు అన్నమాట. హనుమంతుడికి 5 ప్రదక్షిణాలు ప్రీతి. ఏదైనా కోరుకుంటే 11, 27, 54, 108 సంఖ్యల్లో ప్రదక్షిణ చేస్తే ఫలితం ఉంటుంది. నవగ్రహాలకి 3 సార్లు లేదా 9 సార్లు చేయొచ్చు. అలాగే 11, 21, 27 ఇలా బేస్ సంఖ్యలో కూడా చేయొచ్చు. గుడికి వెళ్ళిన తర్వాత మొదట ప్రదక్షిణలు చేస్తాం. అసలు ప్రదక్షిణలు ఎందుకు చేయాలి? గుడి చుట్టూ లేదా గుడిలో భగవంతుని చుట్టూ ప్రదక్షిణం చేయటం అనేది మనకి పెద్దలు చెప్పినటువంటి మంచి పని. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణ పదే పదే అని ఉచ్చరిస్తాం. పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసిన పాపాలన్నీ ప్రదక్షిణ చేస్తే నశిస్తుందని అర్థం అన్నమాట. ఇందులో ప్రదక్షిణ వలన కలిగే ప్రయోజనం చెప్పబడింది. కాబట్టి గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ప్రదక్షిణం చేయాలి. ఆత్మ ప్రదక్షిణ అంటే తన చుట్టూ తాను తిరగటం కూడా ప్రదక్షిణమే. ప్రతి జీవికి తనలో అంతర్యామిగా భగవంతుడు ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అని గీత తెలిపింది మనకి. అంటే సమస్త ప్రాణుల హృదయ ప్రదేశంలో ఈశ్వరుడు ఉన్నాడని అనమాట. ఆత్మ ప్రదక్షిణ అంటే తనలోని భగవంతుని చుట్టూ తాను తిరుగుతున్నానమాట. గుడి చుట్టూ లేదా భగవంతుని చుట్టూ ప్రదక్షిణ చేయడంలో, ఓ దేవా, నేను అన్ని వైపుల నుండి నిన్నే అనుసరిస్తున్నాను, నిన్ను వీడిపోవడం లేదు, కాబట్టి నన్ను కరుణించు అనే ప్రార్థన అన్నమాట. భగవంతుడి వలన మనకి దేవునికి ప్రదక్షిణ గావించే పాదాలే ప్రశస్తమైన పాదాలని చెప్పబడ్డాయి. పూర్వం వినాయకుడు తన తల్లిదండ్రులని ఆయన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేసి విశ్వానికి ప్రదక్షిణ చేసినంత ఫలితం పొందాడని పురాణాలు చెప్పినట్టుగా మనం తెలుసుకున్నాం కదా. అందువల్ల భగవత్ ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణ అవుతుంది. తిరువణ్ణామలలో గిరి ప్రదక్షిణం ప్రసిద్ధం. శ్రీ రమణ మహర్షి ప్రదక్షిణ అన్న పదాన్ని విశ్లేషించి ఆయన చెప్పారు. ప్ర అనే అక్షరం సమస్త పాపాల వినాశనానికి సూచకం. దా అంటే కోరికలన్నీ తీరడం అనే భావం. క్షి అన్న వర్ణం రాబోయే జన్మల క్షయాన్ని సూచిస్తుంది. నా అంటే అజ్ఞానం నుండి విముక్తి ప్రాప్తి. కాబట్టి ప్రదక్షిణలోని రహస్యం ఇదే అన్నమాట. దేవాలయంలో దేవునికి ప్రదక్షిణలు చేసిన తర్వాత నవగ్రహాలకు కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఈ నవగ్రహాల గ్రహపీడ నివృత్తికి నవగ్రహాలనే ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. పవిత్ర దేశంలో పవిత్ర కర్మను ఆచరించి కొంతమంది నవగ్రహ ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి అని చెప్తూ ఉంటారు. అది ఆచారాన్ని బట్టి ప్రాంతీయ భేదాల్లో బట్టి ఉంటుంది. దీనికి ఏమీ శాస్త్రాలు ఏమీ చెప్పబడల. పూర్వం శివాలయాలను శ్మశాన భూములుగా భావించేవారు కాబట్టి అందుకనే కాశీని మహాశ్మశానం అంటారు. శివ సన్నిధిలో పూర్వం ఏ ప్రసాదాన్ని స్వీకరించేవారు కాదు. సామాన్యంగా శివాలయంలోనే నవగ్రహ ప్రతిష్ఠ చేస్తారు కాబట్టి
అక్కడ శని ఆది గ్రహాలకు ప్రదక్షిణ చేసి పాద ప్రక్షాళన చేసేవారు. అందువల్ల తర్వాత నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి. దేవాలయాల్లో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటాయి. ఎందుకు తెలుసుకుందాం. వృక్షో రక్షితి రక్షిత. రావి చెట్టుకి అశ్వత్థ వృక్షమని బోధి వృక్షమని పేర్లు ఉన్నాయి. దాదాపు దేవాలయాల్లో రావి చెట్టు వేప చెట్టు రెండు కూడా కలిసి ఉంటాయి. రావి చెట్టుని పురుషుడుగాను వేప చెట్టును స్త్రీగా భావించడం జరుగుతుంది. రావిని విష్ణు స్వరూపంగాను వేపను లక్ష్మీ స్వరూపంగాను భావించి ప్రదక్షిణలు చేస్తారు. ఈ జంట వృక్షాలను పూజిస్తే దాంపత్యం దోష నివారణ కలిగి సంసారం అన్యోన్యంగా ఉంటుందని, సంతానం కలుగుతుందని హిందువుల నమ్మకం. రావి వృక్షం గురించి పద్మపురాణంలో వివరించబడింది. రావి చెట్టులోని అణువణువు నారాయణ స్వరూపమేనని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే శ్రీకృష్ణుని వటపత్రసాయి అంటారు. పసిబిడ్డకు జోలపాడేటప్పుడు వటపత్రసాయికి వరహాలని పాడుతూ నిద్రపుస్తూ ఉంటారు. జ్యోతిష్ శాస్త్రంలో రావి చెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది. శని దోషం పోవాలంటే ప్రతిరోజు రావి చెట్టు నీడ నిలబడి నమస్కరించి ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. శుద్ధోదన కుమారుడైన సిద్ధార్థుడు ఎన్నో సంవత్సరాలు ఎందరినో సేవించినా కలుగని జ్ఞానోదయం రావి చెట్టు కింద విశ్రమించిన తర్వాత మహా జ్ఞానోదయం కలిగి బుద్ధుడయ్యాడు. అందువల్లనే రావి చెట్టును బోధి వృక్షం అంటారు. బౌద్ధ మతస్థులకు ఈ చెట్టు మహాపవిత్రమైంది. శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ వృక్షం కిందనే విశ్రమించి ప్రాణత్యాగం చేశాడు. ఈ వృక్షం ఆడ మగ పువ్వులు పుష్పించి కాయలు కాస్తుంది. వేప వృక్షం కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన దివ్య వృక్షం. వేప వృక్షంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వేప ఆకుని ఎన్నో రోగాలకు మందుగా వాడతారు. వేప చెట్టు గాలికి ఎన్నో రోగకారక క్రిములు నశించిపోతాయి. వేపాకుల్ని నీటిలో వేసి కాచి త్రాగినా స్నానం చేసినా చర్మ వ్యాధులు సూక్ష్మక్రిములు నశిస్తాయి. వేప చెట్టు వంటి దివ్య ఔషధ వృక్షం భూలోకంలో మరొకటి లేదు. అందువల్ల దేవాలయంలో ఉన్న రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణాలు చేసి లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం పొందవచ్చు. రావి చెట్టు చుట్టూ తిరిగే వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలా లక్ష్మీ నివాసం కోసం లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కూడా ఈ రావి చెట్టు వేప చెట్టు చుట్టూ తిరిగితే కలుగుతుంది. ప్రదక్షిణ చేసేటప్పుడు హడావిడిగా తిరగకూడదు. నిండు గర్భిణి నడిచినట్లుగా అడుగులో అడుగు వేస్తూ దేవుణ్ణి స్మరిస్తూ ప్రదక్షిణలు పూర్తి చేయాలి. చెంపక ప్రదక్షిణ గురించి తెలుసుకుందాం. చెంపకం అంటే సంపెంగ. ఇది తీగగాను మ్రానుగా నుండి చిగుర్చే పువ్వు అన్నమాట. ఏ మంగళ కార్యక్రమానికైనా మనవారు ప్రదక్షిణంగా కార్యారంభం కావిస్తారు. తులసి బిల్వం మొదలు చెట్లకు కూడా ప్రదక్షిణగానే వచ్చి పూజలు చేసే ఆచారం మనకుంది. కాబట్టి ప్రదక్షిణ చేసి భగవంతుని ధ్యానిస్తూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, స్వైప్ చేయండి.